నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఉషోదయ మహిళా జూనియర్ కళాశాలలో తెలుగు తొలికవి పంపడు నడియాడిన నేల బోధన్లో నేడు పంపా సాహితీ పీఠం యొక్క క్రోధినామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని కవి సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం తెలుగు నెల ప్రారంభం అయ్యే ఉగాదిని పురస్కరించుకుని ఈ కవి సమ్మేళనాలు నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. నేటి ఈ కవి సమ్మేళనానికి బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, బాన్సువాడ తదితర నియోజకవర్గాల కవులు ఈ కవి సమ్మేళనంలో పాల్పంచుకున్నారు. అనంతరం కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులకు సాహితీ పీఠం తరపున శాలువాతో పంపడి జ్ఞాపికతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంపా సాహితీ పీఠం అధ్యక్షులు అజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మురళి, సాహితీ పీఠం ప్రముఖులు రాజేశ్వర్, శంకర్, శేషకల్ప సాయి, భారతి, అమరావతి, ప్రభాకర్, స్వామిరాజ్, ఉషోదయ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రసాద్, విద్యా వికాస్ డైరెక్టర్ శ్రీనివాసరావు, శ్రీ విజయసాయి హై స్కూల్ నిర్వాహకులు కృష్ణమోహన్, ఉషోదయ మహిళా కాలేజ్ విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. చాలా తక్కువ సమయంలో 24 గంటల బదులు 26 గంటలు బాగుంటుంది అనుకుంటున్నాను రోజులో. మరి మధ్యాహ్నం పరీక్ష రాస్తుంటే పిల్లలు అందరూ కూర్చొని రాసినట్టు కవిత అవ్వ అరిస్తే ఊ అంటూ, అయ్య గదిలిస్తే గమ్మునుంటా, నాగాస్తూ దోస్తీ చేస్తూ, కష్టాలతో కాలం నిలదీస్తుంటే దోస్తుల ధైర్యంతో దినం నిలదీస్తున్నది పోరగాలు. మా తల్లి ఇందును వందనమమ్మ, సిరులల్ల నీకెవరు సాటిరారమ్మ, సాటిరారమ్మా ఓ మేటి ఎవరమ్మా, సాటిరారమ్మా ఓ మేటి ఎవరమ్మా. రాష్ట్రకూటులు నాడు రాజ్యమేలినారు, కాకతీయులు కొంతకాలము ఉన్నారు. రామాయణం సంక్షిప్తం చెప్పాలంటే, కట్టెను లంకకు వారది, కట్టెను కొట్టెను తెచ్చినట్టు కదా, కట్టెను లంకకు వారది కొట్టెను దశకంఠుని తన కోదండము చే, కట్టెను లంకకు వారది కొట్టెను దశకంఠుని తన కోదండము చే, పట్టెను సీతాదేవిని అట్టులే రాఘవుడు తీర్చునాటంకములను. మన ఆటంకాలని శ్రీరామచంద్రుడు తీర్చాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఎప్పుడైతే రవి పెంపకు కాంతులు ప్రసరించు వేళ, నూతన ఆశలతో కోరికలు చిగురించు వేళ, తెలుగింట వెళ్ళి విరిసిన క్రోధి నామ సంవత్సర యుగాది సుగంధాల మాల, షడ్రుచుల జీవనం పొంగి పొరడు వేళ, పంచాంగ శ్రవణం వీణుల విందు వేళ. కోయిలలే కూయ కుహు కుహుమని కోయిలలే కూయ, నవ్య రాగాలేవో ఎదను పెనవేయ, నవ్య రాగాలేవో ఎదను పెనవేయ. అమ్మ కోకిలమ్మ, నీతి మంటపు లోకాలనే మనం గొంపోయి, విలువల వరువలనే కట్టబెట్టవా. ఉన్నదాన్ని ఎదలో ఎగిసిపడే ఎన్నో భావాలను అక్షరాలుగా మరచి, ఎదలో ఎగిసిపడే ఎన్నో భావాలను అక్షరాలుగా మరచి, నాలోని అగ్నిజ్వాలలను చల్లార్చుకునేదాన్ని, నాలోని అగ్నిజ్వాలలను చల్లార్చుకునేదాన్ని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది, జీవించే కొన్నాళ్ళైనా నవ్వుతూ బ్రతకమని. ఒక కొవ్వొత్తి కరిగిపోతూ చెప్పింది, జీవించే కొన్నాళ్ళైనా కొందరికి వెలుగునిమ్మని. ఒక క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈరోజు పంపా సాహితీ పీఠం బోధన్ వారి ఆధ్వర్యంలో ఉషోదయ జూనియర్ కాలేజ్ బోధన్ నందు కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. 30 మంది కవులతో మరి అనేక రకాలైనటువంటి శీర్షికలతో అద్భుతంగా ఈరోజు కవి సమ్మేళనం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కవి సమ్మేళనంలో సాహిత్య పీఠానికి స్ఫూర్తిదాతలైనటువంటి మరి మహా వ్యక్తులను కూడా స్మరించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్, బాన్సువాడ, బోధన్ కవులందరికీ కూడా పంపా సాహితీ పీఠం తరఫున, పంపా సాహితీ పీఠం కుటుంబం తరఫున వారందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.